నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, విశ్వావసునామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది? ముఖ్యంగా నాన్న, ధనస్సు రాశి వారికి ఆదాయ వ్యయాలు కానీ రాజ్యపూజ అవమానాలు కానీ చూసుకుంటే ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా శత్రుబాధలు, వీళ్ళకి సంబంధం లేనటువంటి వ్యవహారాలు తలదూర్చడం వల్ల కానీ, పక్క వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కదా మనం కూడా మాట్లాడదామని అనుకునేటువంటి వ్యవహారాల్లో కానీ అనవసరమైనటువంటి చికాకులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఓవరాల్గా చూసుకుంటే విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థంగా ఉండేటువంటి పరిస్థితి. మరి ఉన్నతంగా ఉందని చెప్పడానికి లేదు, మరి బాగాలేదని చెప్పడానికి లేదు. కానీ సప్తమ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం ఏదైతే ఉంటుందో ధనుసు రాశి వారికి కొంత మేరకు ఊరటం కలగజేస్తూ ఉంటుంది. అలాగే 4వ స్థానంలో ఉండేటువంటి శని, అర్ధాష్టమ శని అంటారు. ఈ అర్ధాష్టమ శని వల్ల కూడా ముఖ్యంగా వాహన ప్రమాదాలు నాన్న. అష్టమ శని, అర్ధాష్టమ శని ఎప్పుడు కూడాను నేను వచ్చాను జాగ్రత్త పడు అని చెప్పి ఒక సంకేతాన్ని ఇస్తూ ఉంటాడు. బండి మీద నుంచి చిన్నగా కింద పడిపోవటము అక్కడ అర్థమైపోవాలి మనకి. తప్పనిసరిగా శనిగ్రహ ప్రభావం మన మీద ప్రారంభమైంది, ఇహ మీద ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలిరా అని. వచ్చిన 6 నెలల లోపల తప్పనిసరిగా ఆయన ప్రభావాన్ని చూపిస్తాడు. 4వ స్థానంలోకి వచ్చినటువంటి శనిగ్రహ ప్రభావం. కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చెబుతున్నాను, ప్రాణాపాయ పరిస్థితి వరకు వాహన ప్రమాదాలు దారితీయడానికి ఎక్కువ అవకాశాలు కలుగజేసేటువంటి పరిస్థితే శనికి ఉంటుంది. అలాగే అనుకున్న పనులు కూడాను అంత సకాలంలో పూర్తి కావు, కానీ కష్టం మీద యుద్ధం చేస్తూ ఉంటే ముందుకు వెళ్తారు, తప్పనిసరిగా జయం చేకూరేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల వీళ్ళు ఏదైతే ఒక ఊహతో ఒక చోటకి వెళ్తూ ఉంటారో, మనకి పని అయిపోతుంది అనేటువంటి ఊహతో వెళ్తారో ఆ పనులు మాత్రం పూర్తి కావు. ఏదైతే ఊహించకుండా చిన్న ప్రయత్నం చేసి వదిలేస్తారో అవి సఫలీకృతమై చూడటానికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. కాదు అనుకున్న పనులు అవుతాయి అనుకున్న పనులు మాత్రం ఆలస్యం అవుతూ నిరాశ నిస్పృహలకు దారితీసేటువంటి పరిస్థితులు కనబడుతుంది. అలాగే వివాహ యోగానికి వస్తే తప్పనిసరిగా వివాహ యోగం అది కూడాను జూన్ 20వ తారీఖు తర్వాత కుజుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, సింహంలోకి వచ్చిన తర్వాత వివాహ యోగం జరగడానికి అవకాశం ఉంటుంది. మంచి సంబంధాలు వస్తాయి. పర్సనాలిటీ ఎలా ఉన్నా బుద్ధి మంచి సద్బుద్ధి కలిగినటువంటి అమ్మాయిలైతే అబ్బాయిలకి, అబ్బాయిలకైతే అమ్మాయిలకి తప్పనిసరిగా మంచి సంబంధాలు కుదురుతాయి, వివాహ యోగం జరుగుతుంది. అలాగే సంతాన యోగం కూడా కుజుడు సింహంలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే జరుగుతుంది ఈ ధనుస్సు రాశి వారికి. హెల్త్ ప్రాబ్లమ్స్ నాన్న, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అది కూడాను ఓవర్ కోల్డ్ అంటే ఈ నోసుకు సంబంధించినటువంటి, ముక్కు సంబంధించినటువంటివి, శ్వాస సంబంధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా వచ్చేటువంటి భయం కలుగుతూ ఉంటుంది. ముక్కు బిగుసుకుపోవడం కానివ్వండి, లోపల నాళాలు ఏదైనా దెబ్బతినడం కానివ్వండి, అతిగా జలుబు చేయడం కానివ్వండి, తద్వారా ఎక్కువగా అనారోగ్య పరిస్థితి, చికాకులు ఎక్కువగా ఉండేటువంటి ఇది కూడా ఉంది. అది కూడాను శరీరంలో అధిక ఉష్ణోగ్రత పెరగడం ద్వారా ఎక్కువగా ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి. తద్వారా ఏంటి, అరగవలసినటువంటి సమయానికంటే ముందుగా అరిగిపోవడం, ఆకలి పెరగడం, తద్వారా కొన్ని రోజులకు మరలా శరీర కాయం పెరిగిపోవడం, ఇట్లాంటివి ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటిది. శని పరిశ్రమ వారికి కూడా క్షున్నతంగా ఉందని చెప్పుకోవడానికి లేదు, మరీ బాగాలేదని చెప్పుకోవడానికి లేదు. కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ముందుగా ఆల్రెడీ సినీ పరిశ్రమలో, మీడియా పరిశ్రమలో స్థిరపడ్డ వాళ్ళకి మాత్రం పెద్ద ఉపయోగకరంగా ఉండదు. అంతకుముందున్న జీవితం ఏదైతే ఉందో అలానే సాదాగా వెళ్ళిపోతుంటుంది, కానీ గొప్ప మార్పులు చెప్పుకోవడానికి అవకాశం లేదు నాన్న ఈ ధనుస్సు రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో. అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది గురు? రాజకీయ నాయకులకి ప్రతికూలం, అనుకూలం. అంటే ఒక 6 నెలల పాటు అనుకూలం ఉంటుంది, ఒక 6 నెలల పాటు ప్రతికూలం ఉంటుంది. ఎప్పుడు దాదాపుగా సెప్టెంబర్ వరకు ప్రతికూలంగా ఉన్న సెప్టెంబర్ తర్వాత అనుకూలంగా మారబోతుంది. ఇంకా వీళ్ళకి చెడ్డ పేరు వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక విషయాన్ని మీడియాలోకి తీసుకెళ్తే ఊరు మొత్తం, ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా అవి కూడా సమసిపోయి ప్రతిపక్షంలో ఉన్నారా, అధికారంలో ఉన్నారా అన్న వ్యవహారం తీసి పక్కన పెడితే ఏదైనా సరే మంచి యోగం కలిగేటువంటి అవకాశం సెప్టెంబర్ 16వ తారీఖు తర్వాత నుంచి వీరి జాతకంలో తప్పనిసరి కలుగుతుంది. అలాగే రైతుల వ్యవహారానికి వస్తే
పంటలు మంచిగా పండుతాయి, మంచిగా చేతికి వస్తాయి, గిట్టుబాటు ధరలు వస్తాయి, చక్కగా ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఇంట్లో నెలకొల్పబడుతుంది. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వారికి కూడా కొంత మేరకు పర్వాలేదు అనిపిస్తుంది. ఈ ధనుస్సు రాశిలో ఉండేటువంటి వారిలో ఒక 100 మంది ప్రయత్నిస్తే కనీసం ఒక 60 మంది మాత్రమే విదేశీ ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు, అది కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకం కూడా అనుకూలంగా ఉండాలి. కాబట్టి కొంతవరకు పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయానికి వస్తే వీరికి మాత్రం సంపాదించుకున్న వారికి అంత సంపాదన, అంత ఆర్థికపరమైనటువంటి యోగాలు, అప్పులు తీరిపోతాయి, ఇంకా వీళ్ళు 10 మందికి అప్పులు ఇచ్చేటువంటి స్థాయికి వెళ్ళటం, అంత ఆర్థిక లావాదేవీలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఇక ఉద్యోగ వ్యవహారాలకు వస్తే అది ప్రభుత్వపరమైన ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులకైనా సరే తప్పనిసరిగా ప్రమోషన్స్ కోరుకున్న చోటకి తప్పనిసరిగా వారికి అనుకూలంగా ఉండేటువంటి స్థలానికి అనుకూలంగా వాళ్ళు ఆశించినంత జీతంతో ట్రాన్స్ఫర్లు జరగడం అనేది తప్పనిసరిగా ఈ ధనుస్సు రాశి వారికి జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి గృహయోగం ఎలా ఉంటుంది గురుగారు? గృహయోగం కూడా బాగుంటుంది నాన్న. ఏదైనా సరే తప్పనిసరిగా జూన్ జూలై లోపల ప్రయత్నిస్తే తప్పనిసరిగా మంచి గృహయోగాలు కలుగుతాయి. ఇప్పుడు ఇల్లు కొనుక్కోవడం అనేది పెద్ద సమస్య కాదు నాన్న. ఇల్లు కొనుక్కున్న తర్వాత మరలా దాన్ని ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడం అనేది సమస్య. బ్యాంకు లోన్లు వస్తాయి కాబట్టి ఈజీగా కొనుక్కుంటాం, కానీ మళ్ళీ అదే బ్యాంకు వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇల్లు కొనుక్కునే యోగం, అలాంటి యోగమే ధనుస్సు రాశి వారికి కలుగుతుంది. ఓవరాల్గా ఈ ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా సప్తమంలో ఉండేటువంటి గురుడు కొంత మేలు చేస్తూ ఉంటాడు. అష్టమంలో కొన్ని రోజులు ఉండేటువంటి కుజుడు కొంతవరకు నష్టాన్ని చేకూరుస్తూ ఉంటాడు. కానీ ఈ కుజుడు ఎప్పుడైతే సింహరాశిలోకి వస్తున్నాడో వీళ్ళకి ఉండేటువంటి ఆర్థిక సమస్యలు, రుణబాధలు ఏవైతే ఉంటాయో అన్ని చక్కగా తీరిపోవడం, దానికి కావలసినటువంటి ఆదాయం. ఇక్కడ ఒక మాట చెప్పాలంటే జూన్ 20వ తారీఖు తర్వాత ధనుస్సు రాశి వారు తారేడారిలో పడేసిన అదృష్టవంతులు అవుతారు. అలాంటి యోగం కలుగుతుంది. అంటే కుజుడు కదలిక వల్ల, అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కదలిక వల్ల తప్పనిసరిగా ఆర్థికపరమైనటువంటి సమస్త రుణబాధలు తొలగిపోతాయి. కానీ వీళ్ళు అప్పులు ఇవ్వటం కూడా మంచిది కాదని చెప్తా. వీళ్ళు ఇచ్చారు అంటే వెనక్కి రావు, తీసుకున్నవి తీర్చడం కష్టమవుతుంది. కాబట్టి వచ్చిన దాంతో సంతృప్తి పడుతూ దాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనేటువంటి ఆలోచన విధంగా దారితీయండి. తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. గృహయోగాలు కలుగుతాయి, సంతాన యోగాలు పర్వాలేదనిపిస్తుంది, విద్యాయోగం బాగానే ఉంటుంది, విదేశీయానం బాగానే ఉంటుంది, రాజకీయపరమైనటువంటి వ్యక్తులకు కూడా ఒక 6 నెలల తర్వాత వ్యవహార జయం కలుగుతుంది. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్తే చాలు. ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది? ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ప్రతి మంగళవారం కూడా మనం కందిపప్పుతో సాంబార్ అన్నం వండుతాం కదా. సాంబార్ అన్నాన్ని చక్కగా వండండి. అంటే చూసేవాళ్ళు నవ్వుకోవచ్చు, కానీ ఇలాంటి వాటిల్లో కూడా చాలా నిగూఢమైనటువంటి దాన ఫలితాలు మనకు కలుగుతూ ఉంటాయి. కందిపప్పు ఇస్తే ఎవరు వండుకుంటారో లేదో కూడా తెలియదు, తీసుకెళ్ళి అమ్ముకుంటారో లేదో కూడా తెలియదు. కాబట్టి సాంబార్ అన్నం చేయండి, ఒక 4-5 ప్యాకెట్లు చేసుకోండి. మంగళవారం రోజున ముష్టి వాళ్ళకి ఒక్కొక్క ప్యాకెట్ ఇవ్వటం, ₹1 దక్షిణ ఇవ్వటం చక్కగా. దానివల్ల మీరు అనుకునేటువంటి సమస్త గృహయోగాలు, రుణబాధలు, అన్ని యోగాలు కూడా ప్రశాంతంగా జరుగుతాయి. ఓకే గురుగారు, ధనుసు రాశి వారి గురించి, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.